హ్యాపీ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? రాజమండ్రి వెళ్తున్నామండి. స్టార్టింగ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా చాలా బిజీగా అయితే గడుపుతాము ఈ రోజంతా కూడా. మార్నింగ్ ఈరోజు సండే కదా, కొంచెం లేట్గా లేద్దాం అనుకున్నాను. అంతే హడావిడి అయిపోయింది పొద్దున్నుంచి కూడాని. లేవడం లేట్ అవ్వడం వల్ల బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి సర్వ్ చేసేటప్పటికి మా వారు యోగా నుంచి వస్తూ మటన్ పట్టుకొచ్చారు. ఇవాళ బయటికి వెళ్దాం అన్న విషయం చెప్పాను కదా అంటే, అయ్యయ్యో మర్చిపోయాను అని అనుకున్నాను. మటన్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. స్కూల్ టైంలో అయితే త్వరగా అవ్వదని చెప్పేసి కొంచెం అవి అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా. సో అందుకని చెప్పేసి నేను కుక్ చేసి పెట్టేశాను. మేము మధ్యాహ్నం 12 ఆ టైం కల్లా లంచ్ ముగించేసుకుని రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయామండి. రాజమండ్రిలో ఏం పనుంది అని అనుకుంటున్నారా? చాలా పనుందండి బాబోయ్! ఎన్ని కొన్నానో, మీరు ఏం కొన్నాను, ఎలాంటి వస్తువులు కొన్నానో తెలుసుకోవాలనుకుంటే గనక తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరేం తీసుకున్నారు అని నాకు కామెంట్ చేస్తే కనుక నేను డెఫినెట్గా వాటన్నిటిని కూడా చూపిస్తాను. ఇక్కడ మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫస్టే విశాల్ మార్ట్‌కి వెళ్దాం అనుకున్నాం కానీ నాకు అక్కడ అన్నీ దొరుకుతాయి అని అంత నమ్మకం లేదు. సో డీమార్ట్‌కి ఎప్పుడు వెళ్తాం కాబట్టి నాకు డీమార్టే అలవాటు. రాజమండ్రి ఔట్‌స్కట్‌లో అయితే ఉంటుందండి డీమార్ట్. సో డీమార్ట్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత ట్రాఫిక్ అనేది చాలా కంట్రోల్ అయిందండి. మాటల్లోనే మనం డీమార్ట్‌కి అయితే వచ్చేసాము. మేము వచ్చే టైంకి ఎవరూ లేరు, ఖాళీగానే ఉంది. మరీ అంత బిజీగా అయితే లేదు. పిల్లలకి మనం ఏదో ఒకటి ఇచ్చేసామంటే కనుక కొంచెం కామ్గా ఉంటారని చెప్పేసి వాళ్ళిద్దరికీ కొంచెం మాజా అయితే ఇచ్చేసాను. చిన్న ప్యాకెట్స్ అయితే తీసుకుని, ఎందుకంటే నేను డీమార్ట్ షాపింగ్ చేసి వచ్చేదాకా కూడా వాళ్ళు ఏమీ అడగకుండా ఉంటారు అని చెప్పేసి. ఆల్రెడీ టమ్ ఫుల్గానే ఉంది కాబట్టి ఏం పర్వాలేదు అని చెప్పేసి లోపలికి వచ్చాం. లోపలికి రాగానే మా చిన్నబాబు వచ్చేసి, అమ్మ నాకు పావు బాజీ చేస్తావా అని నన్ను అడిగాడు. ఓకే చేస్తాను అనేటప్పటికి బ్రెడ్ ప్యాకెట్ ఒకటి, పావు బాజీ చేస్తూ ఉంటాం కదా, ఆ టైప్ బ్రెడ్ని తీసుకున్నాము. డీమార్ట్‌లో నాకు కావాల్సిన గ్రోసరీస్ అన్నీ తీసేసుకున్నాను. నాకు రవ్వ దోస వేయడానికైతే పాన్ కావాలండి. అది కొంచెం పెద్దగా ఉండాలి, మందంగా ఉండాలి అని చెప్పి చూస్తున్నాను. నేను చూపిస్తున్న పాన్ బాగుంది కానీ 33 సెంటీమీటర్స్ అట. రెక్టాంగిల్స్‌లో ఉంది షేప్ అయితేని బాగుంది. బట్ ప్రైస్ వచ్చేసి 900 ఉంది. దీని బదులు మనం క్యాస్టర్ ఐరన్ అటువంటివి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అది కూడా చూశాను. అదైతే 1500 అలా పడుతుందండి. బట్ చాలా బరువుగా ఉంది. చూశాను బట్ ఇప్పుడు వద్దులే, మనం ఈసారి కొంచెం బడ్జెట్ని తగ్గించాలి. ఎందుకంటే బుక్స్ కొనాలి, ఇంకా చాలా వస్తువులు తీసుకోవాలి కదా, నెక్స్ట్ మంత్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. పైన పిల్లల టాయ్స్ అవి ఉంటాయి కాబట్టి పిల్లలు పైకైతే వచ్చేసారు. ఆ టాయ్స్ అవి చూసి ఏదన్నా 2-3 తీస్తే కానీ మా వాళ్ళిద్దరికీ హ్యాపీనెస్ ఉండదండి. డీమార్ట్‌కి వచ్చామంటే పిల్లలిద్దరూ వాళ్ళకి కావాల్సిన టాయ్స్ అయితే తీసుకున్నారు. మా వారు కూడా నాకు షూస్ కావాలి నార్మల్గా వేసుకోవడానికి వాకింగ్ గట్రా వెళ్ళినప్పుడు అని చెప్పేసి ఆయన అయితే షూస్ తీసుకున్నారు. అలా చూస్తూ ఉంటే నాకు ఒక డోర్ మ్యాట్ అయితే ఎంత బాగా నచ్చేసిందంటే, చూడండి ఈ డోర్ మ్యాట్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. మనం ఫెస్టివల్స్ అప్పుడు గట్టా కలర్ఫుల్గా ఉండాలనుకుంటాం కదా ఇల్లు, అటువంటి టైంలో అయితే వేసుకోవడానికి భలే అందంగా ఉంటుంది. ఫ్లవర్ డెకరేషన్ అవి కాకుండా నార్మల్గా ఇలా డోర్ మ్యాట్ వేసా అంటే చాలా బాగుంటుంది కదా. బట్ ప్రైజ్ కంట నాకు ఇది ఇప్పుడు ఇంపార్టెంటా కాదా అనుకుంటే అన్ఇంపార్టెంట్ అనిపించింది. కుదిరితే ఎప్పుడైనా తీసుకుందాం అని చెప్పేసి పక్కన పెట్టేసా. బయటికి వచ్చి చూస్తే చూడండి ఫుల్ క్రౌడ్గా ఉంది. అంత క్రౌడ్లోంచి బయటకు వచ్చేసి మళ్ళీ మేము రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మా వారు కొన్ని బట్టలు అయితే తీసుకుంటారట. అలాగే పిల్లలకి స్పోర్ట్స్ షూ కావాలి, బ్యాగ్స్ అవి తీసుకోవాలి. ఇవి మేము మంత్ స్టార్టింగ్లోనే తీసుకోవాలి. బట్ కొన్ని కారణాల వల్ల మేము కొంచెం లేట్ అయిపోయాము. బట్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం అని చెప్పేసి ఇప్పుడైతే తీసేసుకుంటున్నాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. సో మనం జస్ట్ డీమార్ట్ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాం అంటే కనుక ఈ ఇళ్ళనన్నీ క్రాస్ చేసేసామంటే మనకి షెల్టన్ వచ్చేస్తుంది. అంటే మెయిన్ రోడ్కి వచ్చేసామని గుర్తు నాకైతే.
మెయిన్ రోడ్లోకి ఎందుకు వచ్చానో చెప్పాను కదా, మా వారు కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకుందాం అనుకున్నారు. ఆయన ఏం తీసుకున్నారు అంటే నార్మల్ ఫార్మల్స్ తీసుకున్నారు. అక్కడి నుంచి పిల్లలకి బ్యాగ్స్, స్టేషనరీ ఇవన్నీ కొనాలని చెప్పాను కదా, బుక్స్ అయితే తీసుకున్నాం కానీ అని చెప్పేసి. ఆ స్టేషనరీ ఇవన్నీ కూడా మణికంఠ బుక్ స్టాల్ మాకు బాగా అలవాటండి. అక్కడ అయితే తీసేసుకున్నాము బుక్స్ అవన్నీని. ఇక్కడ దొరకందంటూ ఏముండవు, అన్నీ దొరికేస్తాయి. మేము వచ్చినప్పుడు కొంచెం ఖాళీగా ఉంది కానీ తర్వాత ఫుల్ క్రౌడ్ అయిపోయింది. నేను ఇక్కడ కొన్ని బుక్స్ నాకు నచ్చినవి అయితే నేను చదవాలనుకున్నవి అయితే తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ గురించి అయితే నేర్చుకోవాలనిపించింది. పట్టాభిరామన్ గారు రాసిన బుక్ అయితే తీసుకున్నాను. అక్కడి నుంచి ఇంకెక్కడికి స్టార్ట్ అవుతున్నామంటే కనుక కోటగుమ్మం వెళ్తున్నామండి. ఇక్కడ కొన్ని షాప్స్లో మా వారికి నచ్చిన బట్టలు అయితే దొరుకుతాయి అని అనిపించిందట. సో ఆయన తీసుకుందాం అనుకున్నారు. మనకి 2027లో పుష్కరాలు అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పటి గురించి ఇప్పుడే ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పివి నరసింహారావు పార్క్ దగ్గర నుంచి గౌతమి వందనవనం దాకా అయితే ఇలా నీట్గా చేసేస్తున్నారు. పుష్కరాల హడావుడైతే మొదలైపోయింది. బయటకు వచ్చామంటేనే మేము స్ట్రీట్ ఫుడ్ని అయితే టేస్ట్ చేయగలం కాబట్టి టేస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ముందు చూపించింది చూడడానికి డిఫరెంట్గా ఉంది కానీ బ్రెడ్ బజ్జీ అండి, అలాగే మిరపకాయ బజ్జీలు తిన్నాను. ఇంకా ఇది టమాటో బజ్జీ అండి, చాలా బాగున్నాయి. నేను యాక్చువల్గా నాకు ఇవి తిన్నా పడవు, మీకోసం అయితే చూపిస్తున్నాను. మా వారు పిల్లలు అయితే తీసుకున్నారు. కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉండడం వల్ల నేను కొంచెం తిన్ను. ఈ వ్యూ అయితే మీకు నచ్చేసిందా? చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నారేమో. ఇవాళ సండే కదా, పార్క్ ఏరియా కాబట్టి చాలామంది రిలాక్స్డ్గా ఈ వ్యూ ఎంజాయ్ చేయడానికి వచ్చి ఉంటే కనుక పిల్లలు ఆడుకోవడానికి వచ్చారు. ఇక్కడ ఈవినింగ్ మీరు అయితే ఏం చేస్తారు? నాకైతే ఇక్కడ జరిగే బోట్ రైడ్ని అయితే ఎంజాయ్ చేస్తానండి నేనైతేనే. భలే ఉంటుంది. సాయంత్రం సూర్యాస్తమ సమయంలో ఆ సూర్యుడు రశ్మి మన మీద పడుతుంటే, చల్లటి గాలి వేస్తున్నప్పుడు ఇలా బోట్లో వెళ్తుంటే చాలా ఆనందంగా అయితే ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కనుక తప్పకుండా వెళ్ళండి. కొంతమంది పాపికొండలు అవి పడవ మీద వెళ్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు గోదావరి అందాలను. అయితే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? కోటగుమ్మం దగ్గరికి వెళ్తున్నామండి. ఎందుకంటే పిల్లల స్టేషనరీ ప్లస్ స్పోర్ట్స్ షూ ఇవన్నీ తీసేసుకున్నాను కానీ మా వారు ఇంకా డ్రెస్సెస్ అవి తీసుకుంటా అన్నారు. అవి అయితే తీసుకోవడానికి కోటగుమ్మంలోకి అయితే వెళ్తున్నామండి. ఇంకా డ్రెస్సెస్ అవి తీసేసుకున్న తర్వాత ఇలా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది. మనకి చాలా షోరూమ్స్ అయితే మనకి కోటగుమ్మం దగ్గర ఉంటాయి. షోరూంలో బట్టలు తీసేసుకున్న తర్వాత క్యాజువల్ స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చాము. రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్ ఎందుకు తాగకుండా ఉంటాం, తాగేసి స్ట్రీట్ షాపింగ్ అయితే చూసాము. ఏవో చిన్నవి తీసుకున్నాను అంతే, పెద్ద ఎక్కువ ఏం తీసుకోలేదు. చాలా ఆలస్యం అయిపోయిందండి మేము ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పటికి. మీకు తెలిసే ఉంటుంది, పూజా సామాన్లు అన్నీ కూడా మనకి ఇక్కడ హోల్సేల్లో దొరికేస్తూ ఉంటాయి. నేను పూజా సామాన్లు అవి తీసుకున్నాను, అగరబత్తి అవన్నీ ఉంటాయి కదా. ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి, 8 అయిపోయింది. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను.